హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి అమరేంద్ర ఇంట్లో నీ సమయం చూసుకొని మనోహరి, రణ్వీర్, లాయర్ సాంబాని తీసుకొని వస్తారు. ఈ విషయం అంతా తెలుసుకున్న అరుంధతి ఏంటి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అని చూసుకునేసరికి గుప్తా గారు చెప్తారు, నిన్ను బంధించడానికే వచ్చారు బాలిక అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంట్లోని కృష్ణుడి విగ్రహం దగ్గర, మంచం దగ్గర, తర్వాత కబోర్డ్లను అన్ని చోట్ల దాక్కొని సాంబా నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. శాంబాకి దొరకకపోయేసరికి అమ్మయ్య అనుకొని ఇంకా బయటికి వచ్చేస్తుంది. అప్పుడే శాంబా తన మంత్రశక్తితోని అరుంధతిని మరుగుజ్జుగా మార్చేస్తుంది. ఇదంతా చూస్తున్న రణ్వీర్, మనోహరి, లాయర్ సంబరపడిపోతారు. ఆఖరికి మనోహరి ఆత్మ చిక్కింది అని చెప్పి వాళ్ళందరికీ ముందుగానే శాంబా తన శక్తితోని తాయెత్తులు కడుతుంది, అరుంధతి ఆత్మ వాళ్ళకి ఏ హాని చేయకుండా ఉండడానికి అని చెప్పి. తర్వాత చూస్తే బాగి, అమరేంద్ర ఇద్దరు కలిపి ఎందుకో ఏదో జరుగుతుంది అని తెలుసుకొని ఇంటికి రావడానికి బయలుదేరుతారు. ఇదంతా తెలియని శాంబా, మనోహరి, రణ్వీర్ అక్కడే ఉండి ఆత్మని బంధించి విరగబడి నవ్వుకుంటూ ఉంటారు. కొంతసేపు అయిన తర్వాత బాగి, అమరేంద్ర అందరూ కలిపి ఇంటికి దగ్గరలోకి వచ్చేస్తారు. అరుంధతిని కాపాడుతారో లేదో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆనంద్ స్కూల్ ఎలక్షన్లో గెలవటం వల్ల ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.